ఒకే క్లాస్‌లో ఒకే టెక్స్ట్ బుక్ చదివి, ఒకే క్వెషన్ పేపర్ ఆన్సర్ చేసిన వాళ్ళకి ఒకే విధంగా మార్కులు రావు. కొంతమందికి 100 మార్కులొస్తాయి. కొంతమందికి 50% వస్తాయి. కొంతమంది ఫెయిల్ కూడా అవుతారు. ఈ వీడియోలో నేను చెప్పింది తెలుసు అనుకోవద్దండి. అందరూ చదివే క్వెషన్ పేపర్ ఒకటే. మీరు ట్రేడింగ్ చేసేది, నేను ట్రేడింగ్ చేసేది ఒకటే. కానీ చేసే విధానంలో వచ్చే చిన్న మార్పులే రిజల్ట్స్‌లో చాలా మేజర్ డిఫరెన్స్ అయితే తీసుకురావచ్చు. సో, ఇప్పుడు అదే విషయాన్ని మనం 100% ప్రూఫ్‌తో మాట్లాడదామండి. సో, నేను యూజ్ చేసిన స్ట్రాటజీలు గాని, మీకు తెలిసిన స్ట్రాటజీలు గాని ఒకటే అవ్వచ్చు. కానీ యూజ్ చేసే విధానంలో డిఫరెన్స్ ఉండొచ్చండి. మేబీ ఆ డిఫరెన్స్ మీకు నిజంగా ఫర్దర్‌గా మీ ట్రేడింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి 100% ఉపయోగపడొచ్చు. సో, అందువల్ల నేను చెప్పే విషయం తెలిసినా స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి. స్టాక్ మార్కెట్‌లో డబ్బులు సంపాదించగలమా? నేనైతే ఉదయం 9 నుంచి 12 వరకు ట్రేడింగ్ చేసి ఎలాగ సంపాదిస్తున్నాను? ఏ స్ట్రాటజీలు వాడుతున్నాను? మీకు కంప్లీట్ ప్రూఫ్‌తో ఏ రోజు ఎలాగ ట్రేడింగ్ చేశానో ప్రతి విషయం చెప్తానండి. ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సో, ఇప్పుడు మనం లాస్ట్ వీక్ 23 తారీఖు నుంచి 27 తారీఖు వరకు కంప్లీట్‌గా జరిగిన ట్రేడింగ్ గురించి చూద్దామండి. సో, నేనైతే ఇక్కడ మార్క్ చేస్తున్నానండి 23 తారీఖు నుంచి. అండ్ 90% నేను ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను గనుక 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కైతే వెళ్దామండి. సో, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలండి మళ్ళీ నేను. ఎందుకంటే నేను 9-12 వరకు మాత్రమే ట్రేడింగ్ చేస్తానండి. ఆ తర్వాత ఫ్యామిలీకి టైమ్ స్పెండ్ చేయడానికి గాని, యూట్యూబ్ వీడియోస్ చేయడానికి గాని ఎవ్రీడే దానికి తగ్గట్టు నేను ప్లాన్ చేసుకోవాలి కనుక 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కొంచెం ఆపర్చునిటీస్ లేట్‌గా వస్తాయని 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కైతే వెళ్తానండి. సో, మనకి ఈ వీక్‌లో లాస్ట్ మనకి 4 డేస్ అయితే ట్రేడింగ్ జరిగిందండి. ఈ 4 డేస్ ఎలాగ ట్రేడింగ్ చేశాను? నేను యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఎస్పెషల్లీ ఎంట్రీస్, ఎగ్జిట్స్ ఎలా ప్లాన్ చేసుకున్నానో క్లియర్‌గా చెప్తాను చూడండి. సో, ఫస్ట్ మనం 23 తారీఖు అండి. 23 తారీఖు నేను ఎలాగ ట్రేడింగ్ చేశాననేది చూసే ముందు ఒక్కసారి ఈ వారం నా ట్రేడింగ్ ఎలా జరిగిందో చూద్దాం. సో, నేనైతే కన్సోల్‌లోకెళ్తున్నానండి. కన్సోల్‌లో కంప్లీట్‌గా మనం రిపోర్ట్స్ అయితే చూద్దాం. నా P&L రిపోర్ట్స్. ఈక్విటీ నుంచి ఎఫ్ఎన్ఓకి వెళ్దాం. కంప్లీట్‌గా మార్చ్ 1 నుంచి ఒకసారి చూద్దామండి. సో, లాస్ట్ వీక్ రిజల్ట్స్ మనం మాట్లాడుకున్నాం. ఇంచుమించుగా 1% అయితే వచ్చింది. ఇది మార్చ్ కంప్లీట్ వీక్ అండి. లాస్ట్ వీక్ 4 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయండి. 4గిట్లోని మనం ప్రాఫిటబుల్‌గా ఉన్నాం. ఎస్పెషల్లీ ఒక రోజైతే బంపర్ ప్రాఫిట్ వచ్చింది. సో, ఈ వారం కూడా ఆల్మోస్ట్ మన టార్గెట్ 1% అయితే అచీవ్ అయ్యాం. మరి 1% ట్రేడింగ్ అచీవ్ అవ్వడానికి ఎంత బ్రోకరేజ్ ఇచ్చాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఏ స్ట్రాటజీస్ వాడానో ఇప్పుడు మనం చూద్దాం. సో, ఫస్ట్ మనం 23rd ఏం చేసామో చూద్దామండి. ఫస్ట్ 23rd మార్కెట్ ఓపెనింగ్ అనేది మనం ఇంపార్టెంట్‌గా చూడాలి. ఎందుకంటే ఆ రోజు మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయిందండి. ఎస్పెషల్లీ ప్రీవియస్‌గా మనకి మార్కెట్ కాస్త పాజిటివ్‌గా ఉంటూ డే ఎండ్‌కి ఆల్మోస్ట్ కాస్త నెగెటివ్‌గా ఉన్నట్టు అనిపించింది. సో, మనకి అదే సినారియో నెక్స్ట్ డే గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయ్యి ఫర్దర్‌గా కూడా నెగెటివ్‌గా అయిందండి. కానీ ఇక్కడే ఇంపార్టెంట్ పాయింట్. సో, ఒకసారి మీరు స్క్రీన్ చూడొచ్చండి. ఈ స్క్రీన్‌లో మనకి క్లియర్‌గా అర్థమవుతున్నది ఏంటి? ఫస్ట్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయితే జరిగింది. అండ్ ఫస్ట్ క్యాండిల్ కూడా కంటిన్యూస్‌గా కింద పడిందండి. సో, ఎప్పుడైతే మనకి గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ అవుతాయో ఫర్దర్‌గా వచ్చే కన్సాలిడేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో, మీరు చూసినట్టయితే క్లియర్‌గా ఇక్కడ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనకి క్లియర్‌గా కన్సాలిడేషన్ కూడా జరిగింది. సో, ఈ క్యాండిల్ కనుక మనం గమనిస్తే ఈ క్యాండిల్‌లో మనకి క్లియర్‌గా ఇది కన్సాలిడేషన్ పార్ట్ అయితే మనకు కనబడిందండి. సో, ఈ కన్సాలిడేషన్ పార్ట్‌ని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరుగుతుందో నేను ట్రేడింగ్ చేసి కంప్లీట్‌గా ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకున్నా. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ క్లియర్‌గా 23 తారీఖు ఆల్మోస్ట్ రూ. 5,800 ప్రాఫిట్ అయితే వచ్చిందండి. సో, ఇక్కడ స్ట్రాటజీ అందరికీ తెలుసు. కన్సాలిడేషన్ బ్రేక్‌ఔట్ అవ్వగానే ట్రేడింగ్ చేస్తుంటాం. లేదు రేంజ్ బ్రేక్‌ఔట్ అవ్వగానే ట్రేడింగ్ చేస్తుంటాం. కానీ ప్రాపర్‌గా ఎప్పుడు గ్యాప్ అప్ జరగాలి, ఎక్కడ గ్యాప్ డౌన్ జరగాలి, జరిగితే ఫర్దర్‌గా ఎలాగ ప్లాన్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మాట్లాడతానండి. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ సిచ్యువేషన్, మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నా, నెగెటివ్‌గా ఉన్నా, ట్రెండింగ్‌లో ఉన్నా మనకి కావాల్సింది గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్. చూడండి చాలా మందికి ఏంటంటే గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ జరిగితే భయపడతారు ట్రేడింగ్ చేయడానికి. కానీ గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ జరిగినప్పుడే మనకి చాలా పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వస్తాయండి. ఎస్పెషల్లీ గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ జరిగిన తర్వాత వచ్చే కన్సాలిడేషన్స్ కనుక ఇన్సైడ్ బార్స్ అయితే అక్కడ 100% మనం డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుందండి. సో, ఇక్కడ మనకి ఏం జరిగింది? ఈ కంప్లీట్ కన్సాలిడేషన్ అంతా కూడా క్లియర్‌గా ఇన్సైడ్ బార్స్ ఫార్మ్ చేసుకుంటూ ఆ ఇన్సైడ్ బార్స్ తాలూకా రేంజ్ బ్రేక్‌ఔట్ డౌన్ సైడ్ జరిగిందండి. యాస్ పర్ ట్రెండ్ మనకి ఖచ్చితంగా అవకాశం వచ్చింది. మంచి ప్రాఫిట్ వచ్చింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ చేసామా? ఆప్షన్ బయింగ్ చేసామా? ఏది చేసినా 5,000 ప్రాఫిట్ ఏంటండి? ఇంకా చాలా ఎక్కువ ప్రాఫిట్ రావాలి కదా! 5,000 ఎందుకొచ్చింది? మీరు తొందరగా ఎగ్జిట్ అయిపోయారా అంటే, నేను చెప్పాను కదండీ! నేను 9-12 వరకు మాత్రమే ట్రేడింగ్ చేస్తాను. అండ్ నా క్యాపిటల్ 3,50,000 నుంచి 3,75,000 మధ్యలో ఉంటుందండి అవకాశాన్ని బట్టి.
దానికి 1% పర్ వీక్ సంపాదిస్తే చాలు అన్నది నా టార్గెట్. అది కూడా గ్యారంటీ ఏం కాదు. ఎంతొస్తే అంత. ఎస్పెషల్లీ బ్రోకరేజ్‌ని మాత్రం కంప్లీట్‌గా కవర్ చేయడానికి ట్రై చేసి మిగిలిన ప్రాఫిట్ అప్రాక్స్‌గా మనకి వారానికి సరిపడా వస్తే నేను ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేస్తానండి. నెక్స్ట్ ఫర్దర్‌గా మనకి ఏప్రిల్ 1 నుంచి బ్రోకరేజ్ కూడా పెరగబోతుందండి. ఇప్పుడు ఈ విధంగా మనం ప్రతిరోజు నేను చూపిస్తున్న ట్రేడింగ్‌కి ఫర్దర్‌గా బ్రోకరేజ్ మోర్ దాన్ 10%, 20%, 30% వరకు యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం చేసే లాట్ సైజ్ అవ్వచ్చు, లేదు అంటే నెంబర్ ఆఫ్ డీల్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఇక 24th గురించి మాట్లాడితే 24th క్లియర్‌గా మనకు మళ్ళీ గ్యాప్ అప్ అయితే అయిందండి. చూడండి, ఈ గ్యాప్ అప్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫర్దర్‌గా సస్టైన్ అయిందా లేదా అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు కూడా గ్యాప్ అప్ గాని, గ్యాప్ డౌన్ గాని ఎటు జరిగితే అటుపక్క ట్రేడింగ్ చేయడానికి మనం ట్రై చేయాలి. గ్యాప్ అప్ అయిన తర్వాత డౌన్ సైడ్ ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయకూడదండి. కొంచెం రిస్క్. కాకపోతే నేను అదే చేశానిక్కడ. అదేంటి సార్ రూల్స్ మీరే బ్రేక్ చేస్తారా అంటే, ఇది ఎక్స్‌పీరియన్స్ మీద డిపెండ్ అవుతుందండి. అండ్ ఎస్పెషల్లీ నేను 9-12 మాత్రమే ట్రేడింగ్ చేస్తానన్నాను కదా! సో, మళ్ళీ రివర్స్ అవ్వకపోతే ఆపర్చునిటీ మిస్ అవుతామని మాత్రమే నేను చేశాను. మీరు దాన్ని గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు. సో, మీరు చూడండి ఇక్కడ గ్యాప్ అప్ అయిందండి. ఒకవేళ ఈ గ్యాప్ అప్ అయిన తర్వాత పాజిటివ్ సైడ్ మాత్రమే ట్రేడింగ్ చేద్దామని చూసినా మనకు ఆపర్చునిటీ వచ్చింది. ఓకేనా అండి? సో, ఇక్కడ నేనేం చేశానో చెప్తాను చూడండి. ఇక్కడ మనకి రేంజ్ బ్రేక్‌ఔట్ నేను ట్రేడింగ్ చేశానండి. సో, ఎప్పుడైతే గ్యాప్ అప్, గ్యాప్ డౌన్స్ అవుతాయో నెక్స్ట్ ఇన్‌సైడ్ బార్స్ రాకపోతే మనం చేయాల్సిందేంటి? రేంజ్ బ్రేక్‌ఔట్ అనేది మనం ట్రేడింగ్ చేస్తాం. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా రేంజ్ బ్రేక్‌ఔట్స్ ఈ విధంగా జరుగుతాయండి. సో, ఇప్పుడు మనం గుర్తిద్దామండి ఫస్ట్. ఫస్ట్ క్యాండిల్ యొక్క రేంజ్ ఈ విధంగా మనం గుర్తించిన తర్వాత ఏమైందండి? బ్రేక్ డౌన్ అయితే జరిగింది. బ్రేక్ డౌన్ అయ్యే వరకు ఆగి ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయండి. లేదు మనకి గ్యాప్ అప్ అయింది కనుక ఫర్దర్‌గా బ్రేక్‌ఔట్ కూడా రేంజ్ దాకా అప్పర్ సైడ్ బ్రేక్‌ఔట్ అయ్యే వరకు వెయిట్ చేసినా మనకి ఆపర్చునిటీ వచ్చి మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయండి. అయితే ఇక్కడ 100% చాలా మందికుండే ప్రశ్న ఏంటి అంటే, ఈ మాత్రం ట్రేడింగ్ మాకు తెలీదా? మేము చేయలేమా? మేమెందుకు కంప్లీట్‌గా నష్టాల్లో ఉంటున్నాం? ఇలాంటి క్వెషన్స్ అయితే వస్తుంటాయండి. ఎందుకంటే అందరికి తెలిసిందే చెప్పాను కదా! క్వెషన్ పేపర్ అందరికీ ఒకటే. అందరూ చదివేది ఒకటే. టీచర్ అందరికి ఒకేసారి చెప్తుంది. కానీ క్లాస్ ఫస్ట్ ఒకళ్ళకే వస్తుంది. కొంతమంది 50% మార్క్సే వస్తాయి. సో, ఇక్కడ పాయింట్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మనకి విషయం తెలియడం వేరు. అర్థమవుతుందా అండి? ట్రేడింగ్ చేయడం వేరు. ఎస్పెషల్లీ ట్రేడింగ్ చేయడం వచ్చినా ఆన్ స్పాట్ మనకి అవకాశం వచ్చినప్పుడు ఎంత ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతున్నాం అనేది 100% మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అతి పెద్ద స్కిల్ అండి. ఈ స్కిల్ ప్రాక్టీస్‌తో విత్ టైమ్‌తో మాత్రమే వస్తుంది. అనవసరంగా మీరు నాకు తెలుసు కదా! నేను ట్రేడింగ్ చేసేస్తానని మాత్రం ట్రేడింగ్‌లో దిగొద్దు. నేను ఈ విధంగా స్క్రీన్ మీద విత్ ప్రూఫ్‌తో చూపించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, చాలా మంది యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నాలెడ్జ్ షేరింగ్ చేస్తున్నాం. కానీ ఎంతమంది ఎంట్రీస్, ఎగ్జిట్స్ ప్రాపర్‌గా ప్లాన్ చేసి చూపించగలుగుతున్నారు? మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే, సార్ ఈ లైవ్ ట్రేడింగ్‌లో మాకేమైనా చూపించగలరా అంటే, సెబీ రూల్స్ వల్ల మేము చూపించలేకపోతున్నాం గానీ ఖచ్చితంగా మీ అందరికీ అవకాశం కూడా ఇస్తానండి చూడడానికి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చూస్తాను ఈ క్వెషన్‌కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో దాన్ని బట్టే నా ఫర్దర్ ప్లానింగ్ కూడా నేను చేస్తాను. సో, ఓవరాల్‌గా మార్కెట్‌లు ఎలా ఉన్నా, ట్రేడింగ్ ఎలా చేస్తున్నా, నేను ఏం చేశాననేది మీకు ఖచ్చితంగా ఎవ్రీ వీకెండ్ అయితే మీ ముందు తీసుకొస్తానండి. నేను చేస్తున్న ట్రేడింగే కాదు, స్టాక్స్ కూడా నేను మాట్లాడతాను ఫర్దర్‌గా. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి మన వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక మనం నెక్స్ట్ డే 25th గురించి మాట్లాడదామండి. అయితే ఈ 25th గురించి మాట్లాడే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మొబైల్‌లో చూస్తూ ఉంటే వీడియో కిందన కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే హైప్ ఆప్షన్ వస్తుందండి. ఈ హైప్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే నిజంగా మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఫస్ట్ మళ్ళీ 25వ తారీఖు కూడా మనకి గ్యాప్ అప్ అయితే జరిగింది. అండ్ ఈ గ్యాప్ అప్ ప్రీవియస్ డే ఉన్న ట్రెండ్‌కి అనుగుణంగా జరిగింది. అందువల్ల 100% మీదకి వెళ్తేనే ట్రేడింగ్ చేయడానికి మంచి అవకాశాలు వస్తాయండి. సో అనుకున్నట్టే మీదకైతే వెళ్ళింది. బట్ ఇక్కడ ఏ స్ట్రాటజీ యూజ్ చేశానంటే అగైన్ సేమ్ రేంజ్ బ్రేక్‌ఔట్. సో 25వ తారీఖు ఫస్ట్ క్యాండిల్ దాకా రేంజ్ నేను గుర్తిస్తున్నానండి. ఈ విధంగా గుర్తించిన తర్వాత నెక్స్ట్ బ్రేక్‌ఔట్ అయిన క్యాండిల్ దాకా క్లోజ్ అవ్వగానే మనం ఖచ్చితంగా ఎంట్రీస్ తీసుకుంటామండి. సో ఈ విధంగా ట్రేడింగ్ చేస్తే 100% మనం ప్రాఫిట్స్‌లో ఈజీగా ఉంటాం. మీకు తెలుసా అండి? ఈ ట్రేడింగ్‌లో కంప్లీట్‌గా ఈ వారంలో కొన్ని రోజులు 10:30 వరకు చేశాను. కొన్ని రోజులు 11 వరకు చేశాను. బట్ ఒక ట్రేడ్ అయితే 30 సెకండ్‌లో కంప్లీట్ చేసుకోగలిగానండి. నా టార్గెట్ ఖచ్చితంగా హిట్ అవ్వడం వల్ల ఎగ్జిట్ అయ్యాను. సో ప్రతిరోజు ఇలాగే ట్రేడింగ్ జరుగుతుంది. ఇంత ఈజీగా ఉంటుందనుకోవద్దు. మీలో నిజం చెప్పండి గుండె మీద చేసుకొని ఎంతమందికి రేంజ్ బ్రేక్‌ఔట్ తెలీదండి? ఎంతమందికి ఈ క్యాండిల్ స్టిక్స్ గురించి తెలియవు? సపోర్ట్ రెసిస్టెన్స్ తెలియవా? ఎందుకు ట్రేడింగ్ చేయలేకపోతున్నారు అంటే
మీకు విషయం తెలియగానే ఇంకా వేరేది ఆలోచించకుండా ముందు వెనక ఏం జరుగుతుందో తెలియకుండా ట్రేడింగ్ చేసేద్దామని చూస్తుంటారండి. అందరూ అదే స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఏదైనా కొత్త విషయం తెలిస్తే అయిపోయింది, ఇంక నేను డబ్బులు సంపాదించగలను ఒక ధైర్యం వచ్చేస్తుంది. అది రానివ్వకండి. చూడండి, ఏ స్ట్రాటజీ కూడా ప్రతిరోజు రిపీట్ అవ్వదు. 100కి 90 మంది ఇప్పుడు ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఇండియాలో పోగొట్టుకుంటున్న అందరూ చేసే మిస్టేక్ ఏదో చెప్పేదా అండి? ఒక స్ట్రాటజీ నేర్చుకుంటారు. ఇది ఖచ్చితంగా జరుగుతుందని. లేదు, మార్కెట్‌లు ఎప్పుడూ 70% కన్సాలిడేషన్‌లో ఉంటే కనుక మనం కంప్లీట్‌గా డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీలు చేసేద్దామని, లేదు అంటే స్ట్రాడల్స్, స్ట్రాంగిల్స్ చేసేద్దామని, ఈ విధంగా 1, 2 స్ట్రాటజీలతో కంప్లీట్‌గా లైఫ్ టర్న్ అరౌండ్ అయిపోతుందని ఉద్యోగాలు మానేసి కూడా చేస్తున్నారండి. ఇవి జరిగే పనులు కాదు. మార్కెట్‌లో ట్రెండ్స్, సైకిల్స్ మారుతూనే ఉంటాయి. దానికి తగ్గట్టు మన స్ట్రాటజీలు, మన ఎంట్రీలు, మన ఎగ్జిట్‌లు ప్రతీదీ మార్చుకోవాలి. ఇవే విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నానండి. నేను ట్రేడింగ్ చేసి స్క్రీన్ షాట్ ఒక్కటిగో నాకు ప్రాఫిట్ వచ్చింది అని చూపించినా చాలు, లేదు వెరిఫైడ్ పేనాలు చూపించినా చాలు. ఎక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాను, ఎందుకు ఎంట్రీ తీసుకుంటున్నాను, దీనికి గల కారణాలు చెప్పడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, వచ్చే వారం ఇంకా ఘోరంగా మారిపోవచ్చు పరిస్థితులు. అప్పుడు నేను ఎలా మేనేజ్ చేసుకోగలుగుతాననేది చెప్పడం నా ఇంపార్టెన్స్ విషయం. సో ఇక నెక్స్ట్ మనం 27వ తారీఖు గురించి మాట్లాడదామండి. సో 20 ఇక్కడ ఫస్ట్ ఇవన్నీ క్లారిటీగా డిలీట్ చేసుకుందాం. సో 27వ తారీఖు ఏం జరిగిందండి? గ్యాప్ డౌన్ జరిగింది. ముందు రోజు పాజిటివ్ గా ఉంది, నెక్స్ట్ రోజు గ్యాప్ డౌన్ జరిగిపోయింది. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ట్రెండ్ ఏ విధంగా ఉంది, ట్రెండ్ కి ఎగనెస్ట్ గా మార్కెట్లు ఉన్నాయా, ఎస్పెషల్లీ ట్రెండ్ కి ఎగనెస్ట్ గా మార్కెట్లు గ్యాప్ డౌన్ జరిగి తిరిగి రివర్స్ వెళ్తున్నాయా, అది మనకు అర్థం చేసుకోవడం రావాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ముందు రోజు ట్రెండ్ ఎలా ఉంది, గ్యాప్ డౌన్ అయిందా, గ్యాప్ అప్ అయిందా. ముందు రోజు ట్రెండ్ కి ఈక్వల్ గా గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ కానీ జరిగితే సేమ్ డైరెక్షన్ లో ట్రేడింగ్ చేయడం మంచిది. ముందు రోజు ట్రెండ్ కి ఎగనెస్ట్ గా కనుక మనకి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ జరిగితే, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఏ డైరెక్షన్ లో జరిగిందో అదే డైరెక్షన్ లో చేయడం కొంతవరకు సేఫ్ అండి. సో ఇక్కడ ఏం జరిగింది, ముందు రోజు మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి, ఈ రోజు ఏమైంది, గ్యాప్ డౌన్ జరిగింది. సో ముందు రోజు ట్రెండ్ కి ఎగనెస్ట్ గా అయింది కనుక ఇక్కడ ఏది జరిగిందో గ్యాప్ డౌన్ జరిగింది కనుక మనం కిందకే ట్రేడింగ్ చేసామండి. ఖచ్చితంగా మనకి ప్రాఫిట్లు అయితే వచ్చాయి. మరి ఇక్కడ నేను యూజ్ చేసిన స్ట్రాటజీ ఏంటంటే, అగైన్ రేంజ్ బ్రేక్అవుట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. కాకపోతే ఈ రేంజ్ బ్రేక్అవుట్ మనకి ఖచ్చితంగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలియజేస్తుందండి. ఇక్కడ రేంజ్ బ్రేక్అవుట్ అంత ఈజీగా జరగలేదు. ఫేక్ బ్రేక్అవుట్స్ వచ్చాయి, ఫేక్ బ్రేక్ డౌన్స్ వచ్చాయి. ఇలాంటి విషయాలప్పుడు మనం కాస్త జాగ్రత్త పడాలి. సో ఇప్పుడు ఇదే రేంజ్ బ్రేక్అవుట్ కనుక మనం తీసుకుంటే, ఇక్కడ బ్రేక్ డౌన్ అయితే జరిగిందండి. మీరు గమనిస్తే ఈ క్యాండిల్ దగ్గర మనకి రేంజ్ బ్రేక్ డౌన్ అయితే జరిగింది. కానీ ఏమైందండి, తిరిగి మీదకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఇక్కడ ఆప్షన్ బయింగ్ లో ఉండే వాళ్ళు చాలా లాస్ చూస్తారండి. నిజంగా ఎంత భయం వేస్తుందంటే, ఆ టైంలో ఎగ్జిట్ అయిపోవడం మంచిదని చెప్పి ఎగ్జిట్ అయిపోతుంటారు. అలా కాదు, స్టాప్ లాసులు పెట్టుకోవాలండి. ఇక్కడ గమనిస్తే ఇంత పెద్ద రేంజ్ మనం స్టాప్ లాస్ పెడితే, ఒకవేళ పొరపాటున హిట్ అయింది అనుకోండి, కంప్లీట్ గా ఒక వీక్ కాదు 1 మంత్ ప్రాఫిట్ కూడా పోవచ్చు. మరి ఇలాంటి టైముల్లో మనం ఏం చేయాలని నేను చెప్తాను చూడండి. సో ఎప్పుడైనా ట్రెండ్కి ఎగనెస్ట్గా గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ కానీ జరిగితే, వచ్చిన క్యాండిల్ పెద్దది ఉంటే, నెక్స్ట్ ఇన్సైడ్ బార్స్ ఫామ్ అవ్వకపోతే, మనం ఏదైతే రేంజ్ ఫామ్ అయిందో ఫస్ట్ క్యాండిల్, దాన్ని ఆల్మోస్ట్ హాఫ్ కింద డివైడ్ చేయాలండి. అంటే అప్రాక్స్గా మనం ఇక్కడ 23,100కి మనం ఒక లెవెల్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా డ్రా చేసుకొని దీన్ని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకొని మనం ట్రేడింగ్ చేస్తే మన రిస్క్ అనేది తగ్గుతుందండి. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. జనరల్గా ఇంత పెద్ద రేంజ్ మీరు స్టాప్ లాస్ పెడతారు, ఓకే, అంత పెద్ద రేంజ్ మీరు ప్రాఫిట్ పెడతారండి. అవి జరగచ్చు, జరగకపోవచ్చు. సో ఇన్సైడ్ బార్స్ రాకపోతే మన ట్రేడింగ్లో చాలా చాలా మార్పులు కూడా తీసుకురావాలి. ఎస్పెషల్లీ నేను 9 నుంచి 12 మాత్రమే ట్రేడింగ్ చేస్తాను కనుక ఆ టైంలోనే అవకాశాలు కానీ, లేదంటే రిస్క్ తగ్గించుకోవడానికి కానీ మాక్సిమం ప్రయత్నాలు నేను చేస్తున్నానండి. సో ఇలాంటి మోడిఫికేషన్స్ మీరు డైలీ చార్ట్లో చేయొచ్చు, 1 అవర్ చార్ట్లో చేయొచ్చు, 15 మినిట్స్. ది మోస్ట్ సేఫెస్ట్ టైం పీరియడ్ ఏది అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అండి. అందులో కూడా మీరు ట్రేడింగ్ చేసిన మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఉంటాయి. ఒకసారి నా మాట మీద నమ్మకం ఉంటే 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేసి చూడండి, మీకు ఎంత మంచి అవకాశాలు వచ్చి ఉంటాయో మీరే చూస్తారు. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చండి, ఓవరాల్ గా మార్చ్ మంత్ లో మనం ఎంత ప్రాఫిట్ లో ఉన్నాం అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఎస్పెషల్లీ లాస్ట్ ఒక్క వీక్ కనుక మనం తీసుకుంటే, 23 నుంచి 28 వరకు మనం తీసుకుంటే, ఈ ఒక్క వీక్ లోనే మనకు ఆల్మోస్ట్ 9,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందండి. దగ్గరగా 2,000 రూపీస్ ఛార్జెస్ పోయాయి. ఓవరాల్ గా 7,800 రూపీస్ మనం ప్రాఫిట్ లో ఉన్నాం. ఇది ఆల్మోస్ట్ నా క్యాపిటల్ లో ఈ ఒక్క వీక్ 2% వచ్చింది.
అండ్ ఇక్కడ నా టార్గెట్ అంటూ పెట్టుకోవాలి, బ్రోకరీస్‌ని కాస్త దాటి రావాలి కనుక వీక్లీ 1% అండి. రాకపోయినా పర్వాలేదు. నాది ఒక సర్వైవల్ గేమ్. నేను ఎవరికో డబ్బులు ఎంతొచ్చాయని చూపించడానికో లేదు, ఎలాగైనా ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించాలని ఒక ఆతృతతోనో, ఒక కంపల్షన్‌తోనో ట్రేడింగ్ ఎప్పుడు చేయనండి. ప్రశాంతంగా అవకాశం వస్తే నా రూల్స్‌కి తగ్గట్టు, నా పరిస్థితికి తగ్గట్టు, నా రిస్క్ తగ్గట్టు ఉంటేనే నేను ట్రేడింగ్ చేస్తానండి. చాలా మంది ఏంటంటే ఒక స్ట్రాటజీ చూసాము, నాకు ఇంత డబ్బులు కావాలి, మార్కెట్లో ఏ పరిస్థితుల్లో నాకు సంబంధం లేదు, నాకు డబ్బులు వచ్చేయాలి, ట్రేడింగ్ చేసేయాలి. మీరు ఇలా చేస్తే ఈవెన్ నేను యూజ్ చేసిన స్ట్రాటజీ సేమ్ యూజ్ చేసిన డబ్బులు సంపాదించలేకపోవచ్చు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ కి టైం ఇవ్వండి. ఆపర్చునిటీ వస్తేనే మనం ట్రేడింగ్ చేస్తాం. అంతేగాని మనం చేసే స్టెప్ దగ్గర పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన టైం ఉంటే, అలాంటి పరిస్థితులు ఉంటే మనం ట్రేడింగ్ చేయకూడదు, అవాయిడ్ చేయాలి. అట్లీస్ట్ రిస్క్ తగ్గించుకోవడానికైనా ట్రై చేయాలి. అండ్ నేను చాలా సార్లు చెప్తుంటానండి, నేను నా లైఫ్లో నా ట్రేడింగ్ని 100% మార్పు తీసుకొచ్చింది ఏమైనా ఉంది అంటే రేంజ్ బ్రేక్అవుట్స్. ఎస్పెషల్లీ ఆ రేంజ్ బ్రేక్అవుట్స్కి ఇన్సైడ్ బార్స్ తోడైతే రిస్క్ కూడా చాలా తక్కువతో మాక్సిమం రిటర్న్స్ వచ్చేలాగా నా లైఫ్ అయితే టర్న్ అయిందండి. ఈ పాయింట్ మీరు గమనిస్తారని ఆశిస్తున్నా. అయితే లాస్ట్ వీక్ నేను ట్రేడింగ్ గురించి మాట్లాడేటప్పుడు రేంజ్ బ్రేక్అవుట్స్ ఎలాగ ట్రేడింగ్ చేయాలని చెప్పి చాలా మంది అడిగారండి. మీరు ఏ టైం ఫ్రేమ్ యూస్ చేసినా చూడండి, మీరు స్క్రీన్ పక్క కూడా చూడక్కర్లేదండి, నేను చెప్పేది ఒక్కసారి జాగ్రత్తగా కళ్ళు మూసుకొని వినండి. సో రేంజ్ బ్రేక్అవుట్ అనేది చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. ఫస్ట్ మీరు ఏ టైం ఫ్రేమ్ లో ఉన్నా ఆ టైం ఫ్రేమ్ లో ఉన్న ఫస్ట్ క్యాండిల్ తలక రేంజ్ మీరు తీసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అండ్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఎప్పుడు కూడా మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేసి ఫస్ట్ క్యాండిల్ రేంజ్ తీసుకొని అండ్ నెక్స్ట్ వచ్చే క్యాండిల్స్ ఆర్ క్యాండిల్ ఇన్సైడ్ బార్ అయితేనే ఎక్కువ ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు రిస్క్ తగ్గుతుంది. ఒకేసారి రేంజ్ మొత్తం మీరు కన్సిడర్ చేస్తే అది చాలా పెద్ద రేంజ్ అయ్యి రిస్క్ ఎక్కువైపోవచ్చండి. సో రేంజ్ బ్రేక్అవుట్స్ జరిగేటప్పుడు ఎస్పెషల్లీ మధ్యలో వచ్చే క్యాండిల్స్ ఇన్సైడ్ బార్స్ ఉంటే దానిని మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా? సో ఒక కంప్లీట్ రేంజ్ మీరు తీసుకున్నాక ఐదర్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ ఏదో పక్క మనకి బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ కంపల్సరీగా జరుగుతుందండి. ఆ జరిగినప్పుడు ఏ క్యాండిల్ అయితే రేంజ్ కి ఫస్ట్ టైం ఆ గీత కింద కానీ మీద కానీ క్లోజ్ అవుతుందో ఇమ్మీడియట్ గా మనం అది ఏ పక్క పెరుగుతుందో అప్ సైడ్ అయితే అప్ సైడ్, లేదు కింద పడుతుంటే డౌన్ సైడ్ మనం ట్రేడింగ్ తీసుకుంటాం. స్టాప్ లాసెస్ ఖచ్చితంగా మీ రిస్క్ తగ్గట్టు పెట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే రేంజ్ ఎంత ఉంటే అంత పెడతారండి, అది వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అయినా లాస్ వచ్చినప్పుడు మొత్తం మీ ప్రాఫిట్లన్నీ పట్టుకుపోతుంది. అందుకే చెప్పానండి, ఇన్సైడ్ బార్స్ తోనే మనం ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ మనకు వస్తాయి. సో ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాకపోయినా గాబరా పడొద్దండి. డెడికేటెడ్ వీడియో చేయమంటారా? ఎలాగ ట్రేడింగ్ చేయాలి, ఎంట్రీస్, ఎగ్జిట్స్, మార్కెట్లో సినారియోస్, గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్, గ్యాప్ డౌన్ లేకపోయినా, గ్యాప్ అప్ లేకపోయినా ఎవ్రీ సినారియో కవర్ చేద్దాము అంటే నేను చేస్తానండి. ఎందుకంటే ఇవన్నీ చాలా సింపుల్ కాన్సెప్ట్స్, అందరికీ తెలిసినవే. ఒకవేళ మీరు డెడికేట్గా చేయమని ఎక్కువ మంది అడిగితేనే చేస్తానండి. ఎందుకంటే ఇది చాలా చాలా టైం కన్స్యూమింగ్ పని అండి. మీ అందరికీ తెలుసు, ఒక వీడియో చేయాలన్నా, ఎడిటింగ్ చేయాలన్నా ఎంత పని అవుతుందనేది. సో మీరు నాకు సపోర్ట్ చేసి మాకు ఇది కావాలి అని అడిగితే, లేదు ఇలా కావాలి, ఇలా ఉండాలని అడిగితే నేను చేయడానికి 100% చేస్తానండి. బట్ నాకు మీ సపోర్ట్ కావాలి. ఈ సపోర్ట్ చూపిస్తారని ఆశిస్తూ, ఈ సపోర్ట్ ఎలా చూపిస్తారండి? నేను అడిగేది ఒకటే, వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని మరింతమందికి చేరువయ్యేలాగా మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికి షేర్ చేయండి. ఇదొక్కటి చేయండి, నేను ప్రతి విషయాన్ని మీ ముందు తీసుకొస్తాను. మార్కెట్లో నేను కొన్న, అమ్మిన, ట్రేడింగ్ చేసిన, ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏ విషయమైనా ఎందుకు, ఏమిటి, ఎలా ప్రతిదీ మీకు చెప్తానండి, చూపిస్తాను. మీరు నాకు హెల్ప్ చేస్తే నేను నా వంతు ప్రయత్నంగా 100% ఎఫర్ట్స్ పెడతాను. సో ఇక ఫైనల్ గా నేను అడిగే ప్రశ్న, ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అడగండి, ఆన్సర్ చేస్తాను. అలాగే నేను ఆన్సర్ చేయడమే కాదండి, ఒకవేళ ఎవరికైనా అడిగిన క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలిస్తే అక్కడ మీరు ఆన్సర్ కూడా రాయండి, అందరికీ హెల్ప్ అవుతుంది. ఓకేనా?